రే యాంక నీ ఇంటికి వస్తారా? నీ అడ్రస్ చెప్పురా. అడ్రస్ చెప్పవు ఎందుకురా? నువ్వు పొద్దుటూరు అన్నావు. పొద్దుటూరులో ఏడరా నీ ఇల్లు? నీ ఇల్లు ఏడుందో చెప్పు. నీ ఇంటికి వచ్చి అసలు నీ సంగతి అంతా ఏంది? అన్ని అబద్ధాలు, బేడ్ బకడి కథలు, అంత బట్టెబాజ్ వేషాలు వేసుకుంటా వ్యా అని ఏ అని గాడ ఒక కెమెరా ముందు కూర్చొని అంత ఇదిగా ఉంది కదా. ఇప్పుడు నీ అన్న చచ్చిండు అన్నావు. అసలు పోలీస్ స్టేషన్కి పోయి అసలు నీ మీద కంప్లైంట్ ఇవ్వాలరా. ఎందుకంటే ఆడ పొద్దుటూరు ఏరియాలో నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి. నిజంగానే నీ అన్న చచ్చిండ. మరి ఎందుకు అట్లాంటి అబద్ధాలు చెప్తున్నావు? వేరే వాళ్ళ అబద్ధాలు చెప్తున్నావు. నా మా మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. మా ఇష్టం, మా వీడియోలు, మాకు అదే చేతనవుతుంది అన్నాం. అదే చూద్దాం. ఎందుకు వ్యూవర్స్ని కూడా మోసం చేయటం. కాబట్టి వచ్చి చూస్తాం. నీ అడ్రస్ చెప్పరా? నీ అడ్రస్ ఎక్కడ? నువ్వు పొద్దుటూరు అంటున్నారు. నీ పొద్దుటూరులో నీ అడ్రస్ ఏంది? నీ కథ ఏంది? అసలు మొత్తం తీసి పెడితే కానీ బాగుంటుంది. ఈడ డ్రామా చేసుకుంటా, ఈడ నేను ఏందో చేసేస్తున్నా నేను. ఓ అది ఇట్లా అట్లా అని ఏమన్నంటే వ్యా అని ఒకరోజు ఏమో అన్న వ్యా అంటాడు, ఒకరోజు తమ్ముడు వ్యా అంటాడు, ఒకరోజు పెండ్లాం వ్యా అంటది. అది పెండ్లామో కాదో తెలవదు. ఇవన్నీ కూడా తెలవాలి. ఇది ఏంది వీళ్ళంతా వీళ్ళ నాటకం అనేది. కాబట్టి వచ్చి నీ డ్రామాని మొత్తం ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసి వ్యూవర్స్కి కూడా తెలవాలి కదా నీ డ్రామాలు. నీకు 2100 లైక్స్, అన్ని లైకులు నువ్వు వస్తానికి నువ్వు చేసిన పని ఏందిరా? నువ్వు చేసిన అంత పెద్దది ఏంది? వేరే వాళ్ళకి అన్ని లైక్స్లు రాకుండా ఉండటానికి ఏంది? నీది అసలు ఆడవాళ్ళంతా ఆడ ఆడ అంత ఆడపిల్లల్ని పెడతావు పక్కన. ఇగో ఈ ఫోటో ఈ ఫోటో. వేరే ఆడవాళ్ళని ఎందుకు పెడతావురా? మా అన్నకి మా అన్న మా వదిన అనుకుంటా అట్లాంటి చెత్త చెత్త వేషాలు వేసి వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక ఫోటోలు అవన్నీ యూట్యూబ్లోనే ఇంకెక్కడో సోషల్ మీడియాలో ఎక్కడో దొరుకుతాయి కనుక ఆడవాళ్ళ తీసుకొచ్చి ఇదిగో మా వదిన అనుకుంటా ఎందుకు ఆడవాళ్ళని మోసం చేస్తానికి అట్టొచ్చారు ఇట్టొచ్చారంటే ఎందుకు చూపించాం? కథ మాత్రం అల్లి ఓ మీద వేస్తూ ఉంటాం. వినండి. నేను వచ్చి నేనైతే తప్పకుండా పొయ్యి చూద్దామని అనుకుంటున్నాను. పొయ్యి ఆ పొద్దుటూరులో వాడి అడ్రస్ ఎక్కడనో తెలవట్లేదు. వాడి అడ్రస్ అయితే పొయ్యి వాడి అడ్రస్లో వాడు ఏంది, వాడు ఏం చేస్తాడు, కథ ఏంది అని కనుక్కొని వచ్చేసి నీ ఎపిసోడ్లే మేమే ఎపిసోడ్గా చేస్తాం. ఎందుకంటే నీకు చాలా ఇంట్రెస్ట్ కదా అబద్ధాలు చెప్పటం. నీ అబద్ధాలన్నింటినీ నిజాలు చేసి నీ చెప్పిన అబద్ధాలన్నీ నిజాలు చెప్పుకుంటాం, ఎపిసోడ్లు చేసుకుంటాం, వీడియోలు వేస్తాం. నువ్వు చేసే వేషాలు, నువ్వు చేసే కథలు, నువ్వు నీ పెండ్లాము, అది నీ పెండ్లామో కాదో మరి తెలవదు. కానీ మరి నీ పెండ్లామా అయితే వాడి పెండ్లామా, నీ పెండ్లాంలాగా యాక్టింగ్ చెయ్యి అని చెప్తున్నావో ఏమో మరి. ఆ పిల్లలు కూడా నీ పిల్లలా వాడి పిల్లలా, లేకపోతే వాడి పిల్లల్ని వాడి పెండ్లాన్ని నీలాగా నీ పెండ్లాంలాగా యాక్టింగ్ చెయ్యి, వాడిని అన్నలాగా చేస్తానంటున్నావా? ఇదంతా తెలవాలి కదా. ఊరికే కూర్చొని అడవే అని ఏమన్నా అనగానే మేము చూస్తాం కానీ మా వ్యూస్ నీకెందుకు వస్తాయి? మేము అట్లా వ్యూస్ రాకూడదు. నీకు ఎట్లా వస్తాయిరా? నీకు అంతమంది లైక్లు ఎట్లా కొడతారు? 2100 మంది అంత లైకులు కొడితే మిగతా వాళ్ళకి నిజాలు చెప్పే వాళ్ళకి ఎందుకు ఏమీ వేయట్లేదు? కాబట్టి నీ ఇంటికి వస్తాం, నీ ఊరికి వస్తాం. నీ ఊరికి వచ్చి నీ ఇంటికి వచ్చి అసలు ఏమవుతుందో అసలు కనుక్కొని నువ్వేంది, నీ కథ ఏంది, నువ్వేంది, మీ అన్న చచ్చిండా బతికిండా, ఏ ఆసుపత్రిలో ఉన్నావో కూడా చెప్పవు కదా. ఆసుపత్రి పేర్లు చెప్పవు, ఏమి చెప్పవు. ఆసుపత్రి అంటావు, ఏడుస్తావు. ఇంతే కదా నీ కథ. తర్వాత ప్రెగ్నెంట్ అంటావు, తర్వాత పిల్లలు అంటావు, తర్వాత అబార్షన్ అంటావు, తర్వాత ఏదో అంటావు, తర్వాత అదంటావు ఇదంటావు, నా ఇల్లు అంటావు, నా విమానం అంటావు. కాబట్టి ఇదంతా ఎందుకు? నీ ఇంటికి వచ్చేసి నీది ఏమవుతుందో చూద్దాం, అసలు నీ కథ ఏందో చూద్దాం అని అనిపిస్తుంది. అందుకని నీ అడ్రస్సు, నువ్వు అంత ధైర్యం ఉంటే నీ అడ్రస్సు పెట్టు. అప్పుడు నీ దగ్గరకు వచ్చి అసలు ఎందుకు ఆడవాళ్ళందరినీ చూపిస్తాను.